రైట్. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల వర్షానికి అల్లకల్లోలమయ్యాయి. ప్రస్తుతం రోడ్లు కుంగిపోయినటువంటి పరిస్థితి. మెదక్లో అనేక ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కల్వట్ల పైనుంచి నీరు ప్రవహిస్తూ ఉంది. మెదక్ కామారెడ్డిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. రామాయంపేట, సిద్దిపేట రహదారిలో రోడ్డు కుంగిపోయింది. రాకపోకలు నిలిపేశారు అధికారులు. మా ప్రతినిధి సతీష్ జాయిన్ అవుతున్నారు అక్కడ పరిస్థితిని తెలియజేయడానికి. సతీష్. ఎస్ చక్రి, తెలంగాణలో నిన్న ఉదయం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లా అతలాకుతలమైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రస్తుతం మనం మెదక్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి రామాయంపేట దగ్గర ఉన్నాం. రామాయంపేట నుంచి సిద్దిపేట వెళ్ళేటటువంటి రూట్ ఇది. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, నేషనల్ హైవేకి ఆనుకుని ఉన్నటువంటి స్టేట్ హైవే ఇది. మెదక్ నుంచి ఇటు రామాయంపేట మీదుగా సిద్దిపేట వెళ్ళడానికి ఇదే రూట్లో వెళ్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి కల్వర్టు మీద నుంచి నిన్న రాత్రి కంటిన్యూగా ఈ ఫ్లో మొత్తం వాటర్ ఫ్లో వెళ్ళింది. దీని మీద పూర్తిగా రోడ్ అంతా కూడా కుంగిపోయింది. ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ ఎంత పెద్దగా రోడ్డు కుంగిపోయిందో కనిపిస్తుంది. ఏ క్షణమైనా ఇక్కడ నుంచి ఒక 2 వీలర్ వెళ్ళినా సరే రోడ్డు మొత్తం, ఈ కల్వర్టు మొత్తం పూర్తిగా తెగిపోయి కింద పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇందుకే పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పూర్తిగా ఈ రూట్ మొత్తం కూడా ఆపివేశారు. ఎవరిని కూడా ఇక్కడ నుంచి రానియట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కల్వర్టు ఏ క్షణమైనా కూలిపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా ఆపివేశారు. ఒకసారి ఈ కల్వర్టుకు సంబంధించి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న కల్వర్టు ముందు సాధారణంగా అయితే ఇంతకుముందు కేవలం బాగా వర్షాలు వచ్చి నీళ్ళలో ఇక్కడ ఉన్నటువంటి పొలాల్లోంచి కిందికి కొన్ని నీళ్లు మాత్రమే లేదు, కానీ ఈ పైన మొత్తం కూడా పూర్తిగా మనం చూస్తుంది ఇదంతా ఒక నీటి ప్రవాహం, ఒక నదిలాగా తలపిస్తున్నటువంటి ఇదంతా కూడా కేవలం పొలాలు ఉండేది. పైన మొత్తం పొలాలు ఉండేది. పొలాలని నిండుకొని పొలాల నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం ఎంత హెవీగా వస్తుందో మనకు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ పైన ఉన్నటువంటి ఇవన్నీ కూడా పొలాలు నిండిపోయి దీని కింది నుంచి వస్తున్నటువంటి ఫ్లో ఎంత హెవీగా వస్తుందో మనకు కనిపిస్తుంది. ఇక్కడ కల్వర్ట్ కింద ఉన్నటువంటి కల్వర్ట్ అంతా కూడా తెగి కట్ అయిపోయింది. కింద ఉన్న ఈ కల్వర్ట్ ఇక్కడ నుంచి అక్కడి వరకు ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ చేసే దాంట్లో భాగంగా కల్వర్ట్ నిర్మాణం చేశారు. అదంతా కూడా పూర్తిగా కట్ అయిపోయింది. ఈ ఫ్లో ఒకసారి ఎంత ఫ్లో వస్తుందో చూడొచ్చు. నిన్న రాత్రి వరకు కూడా ఈ ఫ్లో అంతా కూడా ఈ కల్వర్ట్ మీద నుంచి వెళ్ళింది. కొంత ఫ్లో తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ చూసుకుంటే రోడ్డు ఎంత మేర కుంగిపోయిందో మనకు ఒకసారి క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు ఎంత అంటే ఈ సాధారణంగా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చిన్న గుంతలు ఉంటాయి కానీ వెళ్ళలేం, కానీ 4 ఇంచులు 5 ఇంచుల మేర ఇది పూర్తిగా కట్ అయిపోయింది. ఏ క్షణమైనా సరే ఇది కుంగిపోయి కూలిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పూర్తి రాకపోకలన్నీ కూడా ఆపివేశారు. ఈ కల్వర్ట్ దగ్గరికి రావడానికి రామాయంపేటకి 5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ కల్వర్ట్ దగ్గరికి రామాయంపేట నుంచే పూర్తిగా రాకపోకలన్నీ ఆపివేశారు. ఇటు సిద్దిపేట నుంచి వచ్చేటటువంటి రూట్ ఇది. నిత్యం వేలాది వాహనాలు ఈ రూట్లో వస్తుంటాయి. ముందు సిద్దిపేట నుంచి వచ్చే దగ్గరికి 4 కిలోమీటర్ల అవతల అటువైపు కూడా ఆపివేశారు. మరోవైపు మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఇక్కడ ఎంత హెవీ ఫ్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంత ఫ్లో ఉన్నటువంటి వాటర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందంటే ఈ ఎఫెక్ట్ ఎంత హెవీగా ఉందో కనిపిస్తుంది మనకు. హైదరాబాద్ నుంచి ఇటు సిద్దిపేట నుంచి రామాయంపేట వెళ్ళాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఇదే రూట్లో వెళ్తూ ఉంటారు. ఈ రూట్ అంతా కూడా పూర్తిగా మనం ప్రస్తుతం ఇక్కడ కింద సింపుల్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇదంతా కూడా వరి పొలంలోకి నీళ్ళు వచ్చేంత హెవీగా వచ్చాయి. ఇసుక మేటలన్నీ కూడా ఈ పొలంలో నిండుకొని ఉన్నాయి. ఇసుక మేటలు కూడా నిండుకొని పోయి ఉన్నాయంటే ఎంత హెవీ ఫ్లో ఇక్కడ వచ్చిందో చాలా క్లియర్గా కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి పూర్తిగా ఇటు రామాయంపేట నుంచి సిద్దిపేట వెళ్ళేటటువంటి రూట్ పూర్తిగా ఆగిపోయింది కాబట్టి దీనికి సంబంధించి అధికారులు ఎవరు కూడా ఈ రూట్లో రావద్దని ఇప్పటికే సూచనలు జారీ చేయడం జరిగింది. ఎవరిని కూడా ఈ రూట్లో రానివ్వడం లేదు. ఇప్పటికీ ఇటు నుంచి మళ్ళీ అంటే రామాయంపేటతో పాటు సిద్దిపేట కావచ్చు మరో రూట్లో వెళ్ళడానికి నేషనల్ హైవే నుంచి వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఈ విధంగా చాలా ప్రాంతాల్లో కల్వర్ట్లన్నీ కూడా కూలిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సతీష్. अरे उसमें बांधे हुए हैं ना, सर भाई।